కాకినాడ గాంధీనగర్ లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి స్వామిని దర్శించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్ లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, సనాతన ధర్మాన్ని అనుసరించడం జరుగుతుందన్నారు. ఆలయ ఈవో సిహెచ్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్లా సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, ఆలయ ధర్మకర్తల సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కమిటీ అదేవిధంగా ఈవో గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో తొలి ఏకాదశి సందర్భంగా పూజలు అంగవంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ కూడా సౌకర్యాలు కూడా అందజేయడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు సనాతన ధర్మంలో భాగంగా మన ఆలయాలు అన్నీ కూడా మన వాసిరెడ్డి సత్యకుమార్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఈవో గారు కూడా భక్తుల అవసరాలు అన్నీ కూడా వీక్షేసి భక్తులకి ఎటువంటి అంతరాయం లేకుండా అందరికీ మంచి దర్శనం జరిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగినందుకు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియ. ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాల మేరకు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏర్పాట్లు చేసాం. తీర్థప్రసాదాలు, వాటర్ సప్లై అన్నీ కూడా చేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆడబంది పొద్దు నుంచి రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా క్యూ లైన్లు పాటించి అందరికీ దర్శనం చేస్తున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు వారి యొక్క సూచనలు లోబడి ఇవాళ మా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ వాసిరెడ్డి సత్యకుమార్ గారి యొక్క పర్యవేక్షణలో మా అధికారులందరూ కూడా చెప్పిన మేరకు ఈ తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, క్యూ లైన్లు, శానిటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సహకారానికి మున్సిపాలిటీ వారు, కార్పొరేషన్ వారు, అలాగే మా అధికారులు, లా అండ్ ఆర్డర్ వారు అందరూ కూడా, మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా విశేషమైన సహాయ సహకారం అందించారండి. ఇప్పటికి పొద్దు నుంచి క్రౌడ్ బాగానే ఉందండి. ఈ సాయంత్రం కూడా రాత్రి 10 గంటల వరకు భక్తులు సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం.